హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టుడే వెజ్ బిర్యానీ స్పెషల్. ఈరోజు మనం ప్రెషర్ కుక్కర్లో వెజ్ బిర్యానీ ఎలా చేద్దామో చూద్దాం. ఫస్ట్ చేసే ముందు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చెప్తే చేసుకోండి. ప్రెషర్ కుక్కర్లో వెజ్ బిర్యానీ. ముందుగా బిర్యానీ చేసుకోవడానికి స్టవ్ మీద బౌల్ పెట్టుకుని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ అండ్ ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాలి. అది వేడి అయిన తర్వాత 2 దాల్చిన చెక్కలు, 4 యాలకులు, 5 లవంగాలు, జాపత్రి 1, అనాస పువ్వు 1, మరాఠీ మొగ్గ 1, హాఫ్ టేబుల్ స్పూన్ షాజీరా, కొన్ని బిర్యానీ ఆకులు. కొన్ని వేసుకోండి. ఇలా వేసుకున్న మసాలా దినుసుల్ని ఒకసారి బాగా కలిపి ఫ్రై చేసుకోవాలి. మసాలా దినుసులు వేగిన తర్వాత చూడండి, వేగుతున్నాయి కదా, కొంచెం జీడిపప్పు వేసుకోండి, ఆప్షనల్ మాత్రమే. ఇలా వేసుకున్న తర్వాతకి కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకొని మీడియం ఫ్లేమ్ మీద బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇలా ఒకసారి బాగా కలుపుకొని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇలా కొంచెం కలర్ చేంజ్ కాగానే మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంపల్ని, మీడియం సైజులో ఉన్న క్యారెట్ 1, ఒక పెద్ద టమోటాని చిన్న చిన్న ముక్కల్ని ఇలా కట్ చేసి వేసుకోవాలి. ఇక్కడ పొటాటో వేస్తాను, నెక్స్ట్ క్యారెట్ వేస్తున్నాను. క్యారెట్ కూడా కలిపేస్తున్నాను. దీని తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటో కూడా వేస్తున్నాను. ఒకసారి ఇలా కలిపేసి కూరగాయ ఇలా త్వరగా మగ్గించుకోవడానికి బఠానీ ఉంది కదండి, అది కూడా యాడ్ చేసేస్తున్నాను. కూరగాయలు త్వరగా మగ్గించుకోవడానికి కొద్దిగా సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత 1 నిమిషం పాటు మగ్గనివ్వాలి మూత పెట్టి. ఈ విధంగా మగ్గిపోయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్టు, 1 స్పూన్ కారం, 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ గరం మసాలా వేస్తాను. తర్వాత 1/2 స్పూన్ పసుపు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత అందులో చూడండి, మొత్తం మసాలా అంతా అన్నిటికీ పట్టేలా కలిపేసాను. ఇప్పుడు కొంచెం పెరుగు తీసుకుంటున్నాను. ఒక 3 టేబుల్ స్పూన్స్ పెరుగు యాడ్ చేసుకుంటున్నాను నేను. ఒక 3 స్పూన్స్ పెరుగు వేసాను కదా. కొంచెం కొత్తిమీర కట్ చేసి పెట్టుకున్నాను, కొంచెం కొత్తిమీర వేసుకుంటున్నాను. కరివేపాకు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా మసాలా మొత్తం పట్టేసేలాగా ఒకసారి అయితే కలుపుకుంటున్నాను, మసాలా అంతా బాగా పట్టేలాగా. ఇప్పుడు ఇందాక బియ్యం కడిగి పెట్టుకున్నాను కదా పక్కన, 1 గ్లాస్ బియ్యం పోసుకొని కడిగి పక్కన పెట్టేశాను. మొత్తం ఇందులో వేసేస్తున్నాను. మొత్తం వేసిన తర్వాతకి బియ్యానికి మొత్తం ఒకసారి, ఇక్కడ ఏంటంటే డిస్టర్బెన్స్, ఫోన్ కింద పడిపోయిందండి, అందువల్ల కొంచెం డిస్టర్బెన్స్గా ఉంటుంది. సో అది ఇగ్నోర్ చేసేయండి. ఇక్కడ వచ్చేసి బియ్యం వేసాను కదా, మొత్తం అంతా మసాలా పట్టేలాగా ఒకసారి కలుపుతూ ఉన్నాను. ఇక్కడ 1 గ్లాస్ బియ్యానికి 1.5 గ్లాసులు వాటర్ అయితే యాడ్ చేశాను.
ఇలా టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకుని కలుపుకోవాలి ఒకసారి. ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం నేను ఏం చేశానంటే మిల్ మేకలు యాడ్ చేశాను. మిల్ మేకలు మొత్తం అంతా ఒకసారి కలిపేలాగా కలిపి ఒకసారి మూత పెట్టుకుంటున్నా. మీడియం ఫ్లేమ్లోనే వచ్చే వరకు 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడకనివ్వండి. విజిల్ అయితే వచ్చేసింది. మూత తీసి చూస్తున్నాను. ప్రెషర్ పోయిన తర్వాత వెజ్ బిర్యానీ మనకి ఈ విధంగా ఉంటుంది. ఓకే, వెజ్ బిర్యానీ రెడీ. ఓకే, మన ఛానల్ చూసినందుకు థ్యాంక్ యూ. మళ్ళీ ఒక వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాను. బాయ్.